హలో, మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో నేషనల్ యూత్ కాన్ఫరెన్స్కి నేను రావడానికి ఈ ప్రేమను అందించిన తమ్ముడు రవీన్సెంట్ గారికి ప్రత్యేక నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. వేదిక మీద నా దినేష్ సాయి గారికి ప్రత్యేక నా వందనాలు. వేదిక మీద సేవకులకు, నాకంటే చిన్నలకు దైవ ఆశీర్వాదాలు. ఈ 2025 సంవత్సరంలో యూత్ కాన్ఫరెన్స్లో ఓ ప్రత్యేకమైన మిషనరీలు ఇక్కడి నుంచి తయారవడానికి ఈ ప్రాంగణంలో ప్రభు కార్యం చేస్తున్నాడు. ఒకసారి అలా చెప్తారా? మనస్ఫూర్తిగా గట్టిగా. ఎందుకో నాకు తెలియదు, నేను ఇప్పుడు రాదలిచి లేను. దినేష్ గారు ఇప్పుడే వాక్యం అందించారు, అభిషక్తులు, ప్రవక్త వారు. అటువంటి ఆత్మీయులు మన మధ్య ఉండడం చాలా సంతోషం. అలాగే అడ్వెటన్ గారు ఉన్నారు, వాక్యం అందిస్తారంటే నేను వచ్చానమాట. తీరా వచ్చిన తర్వాత హెల్త్ బాగోలేదని తెలిసింది. అయినా రేపు మన మధ్య ఉంటారు. రేపటితో మీటింగ్స్ అయిపోతాయి, వెళ్ళిపోతాం. 18 సంవత్సరాలుగా దైవ సేవకులు దైవ సన్నిధిలో పోరాటంతో చేస్తున్న ఈ పరిచర్యలో ఒక మార్పు జరగబోతూ ఉంది. ఈ సంవత్సరం ఒక మార్పు, చాలా బలమైన మార్పు జరగబోతూ ఉంది. ఎందుకంటే దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు గుర్తించవలసిన విషయం ఏంటంటే, మన బైబిల్లో ఒక చిన్న మాట జ్ఞాపం చేస్తాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఓ తల్లి కొడుకుని కోల్పోతుంది. ఆ కోల్పోయిన కుమారుని బతికించుకోవడానికి ఒక దైవజనుడి దగ్గరికి వస్తుంది. ఆ దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ దైవజనుడు ఒక పరిష్కారం చెప్తాడు. తన యొక్క దగ్గర ఉన్న అసిస్టెంట్ పాస్టర్ని దండం ఇచ్చి, నువ్వు పట్టుకుని వెళ్ళి ఆ దండం ఆ పిల్లోడి మీద పెట్టమని. ఆమె అక్కడి నుంచి వెళ్ళకపోగా అక్కడ నిలబడిపోయి ఒక మాట చెప్తుంది. 30 4వ అధ్యాయము రాజుల 2వ గ్రంథంలో మీరు చూడొచ్చు. ఆ తల్లి అంటున్న మాట విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అనే మాట అంటుంది. దానికి కారణం ఏంటి అంటే, బైబిల్ అందులో చెప్తున్న సత్యం, దండంతో బ్రతికే కొడుకు కంటే అభిషేకంతో బ్రతికే కొడుకు అవసరం. ఈనాడు సంఘాలు, సమాజం, మన దేశ పరిస్థితి ఎలాగుందో ఒకసారి ఆలోచించేయండి. ఈరోజు మన భారతదేశం ఏ పరిస్థితుల్లో ఉందో, సంఘం ఏ పరిస్థితిలో ఉందో, యూత్ ఏ పరిస్థితిలో ఉందంటే, భయంకరమైన మాట. నేను తప్పుగా మాట్లాడేది ఛాలెంజ్గా చెప్తున్నాను. మృతతుల్యమయ్యి ఉంది. ఇప్పుడు జీవం రావాలి మన దేశం మీదకి, మన దేశం మీదకి, మన యూత్ మీదకి, మన సంఘాల మీదకి, మన పరిచర్య మీదకి, మన ప్రవక్తల మీదకి మరలా జీవం రావాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి స్థలాలు మనల్ని పెట్టినాడు. ఈరోజు మనల్ని ఇక్కడ పెట్టినాడు. పాలనా విధానాలు, పరిపాలన విధానాలు, ఒక మీడియా వ్యవస్థ, దేశానికి 4 కళ్ళు ఉంటాయి కదా, 4 కన్నులు. పాలించే విధానం, ఒకవేళ జ్యుడిషియల్ న్యాయ వ్యవస్థ, లేదా కార్యవర్గం పనిచేసే వ్యవస్థ, మీడియా వ్యవస్థ. ఈ 4 పాదాలు ఏమవుతున్నాయి? ఈనాడు యువతరమా దయచేసి గమనించండి. మనము దేవుని సందులో బ్రతకవలసి ఉన్నాం. ఈ తల్లి చెప్పినట్టు బ్రతకాలి. ఇప్పుడు సంఘాన్ని, ఆ బిడ్డ బ్రతికించుకోవడానికి, ఆ తల్లి తన బిడ్డను బ్రతికించుకోవడానికి 2 పరిష్కారాలు ఉన్నాయి. ఒకటి, దండంతో బ్రతికే కొడుకు వద్దట. మరి ఎలా బ్రతకాలి? అభిషేకంతో బ్రతకాలి. జీవం, యెహోవా జీవంతో నీ జీవంతో అనే పదం ఎందుకు వాడిందంటే, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయానికి వస్తే అక్కడ ఏలీయా దగ్గర ఎలీషా దేవుని అభిషేకం కోసం, నేను బేతేల్లో కాదు, నేను ఫలానా ఒక ఎరుకోలో కాదు, ఫలానా చోట కాదు, నేను ఉండేది నా సేవ, నా పరిచర్య 4 గోడల మధ్య కాదు, నీ ఆత్మలో ఉన్న 2 పాళ్ళు నాకు కావాలి. ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు వెళ్తున్న మీ ప్రాంతాలు, మీ గ్రామాలు, మీ గుడెములు, లేదా మీ యొక్క జిల్లాలు, రాష్ట్రాలు, ఎక్కడైనా దేవుని ఆత్మ కదిలిన వారే. ఆ పిల్లవాడు ఎలా బ్రతికాడండి అంటే, దండంతో బ్రతకలేదు. ఇప్పుడు దైవజనుడు ఎలీషా నోటితో, ఆ నోటికి అందించబడింది మృతతుల్యమైన నోరు, జీవపు వాక్యంతో నింపబడి, ఈ 4 దినాల కాన్ఫరెన్స్లో, ఈ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న 3 దినాలు ప్రత్యేకంగా నేను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. ఇప్పటికే ప్రభు మీ నోటికి వాక్యాన్ని అందించాడు. మీ నోరంతా వాక్యంతో నింపబడింది. 2 కన్నులు, ఎలీషా కన్నులు చచ్చినవాడు కన్నుల మీద పెట్టాడు. 34వ వచనం చదువుకోండి, 36వ వచనం కూడా తర్వాత మీరు చదువుకోండి, టైం లేదు కానీ. ఆ కన్నులు ప్రార్థించే కన్నులు, కన్నీళ్లు కార్చే కన్నులు. 3వదిగా చేతులు, ప్రభు కొరకు పనిచేసే చేతులు. తన మీద ఉన్న వెట్ట ఎలీషా వెట్ట. ఇంతమంది లోక వెట్ట వల్ల చచ్చిపోయాడు. ఇప్పుడు ఎలీషా వెట్ట. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో, వాక్ శక్తితో, ప్రార్థనా శక్తితో దేవుని కొరకు సువార్త పరిచర్యలో కట్టబడిన బిడ్డలుగా వెళ్ళాలని దేవుని ఆత్మ నాలో పెట్టిన చిన్న మాట మీ ముందు పెడుతున్నాం. సేవ ఎలాగైనా చేయొచ్చు,
ఆత్మలను బ్రతికించవచ్చు అనుకోవద్దు. బ్రతికేది ఖచ్చితంగా అభిషేకంతోనే పిల్లలు బ్రతకాలి. దేవుని వాక్యమే మీ నోట వచించబడును గాక. వాక్యంతోనే జీవితాలు కడుదురుగాక. దేవుని ఆత్మ కదలిక మీలో ఉండును గాక. ఎందుకంటే ఈ సమయంలో దేవుని ఆత్మకార్యం దైవజనులకు ఎందుకు మనం నడిపించారో నన్ను ఇక్కడ నిలబెట్టడానికి. నిజానికి నా హెల్త్ విషయంలో చాలా ఇబ్బంది ఉంది. అయినా దేవుడు నన్ను కృప చూపించి ఈ కాన్ఫరెన్స్ జస్ట్ ఉండడానికి, కూర్చోడానికి, అక్కడ బయట వెనకాల కూర్చొని వెళ్ళిపోదాం అనుకున్నాను కామ్గా. కానీ ప్రతి ఒక్క బిడ్డను దేవుడు ఒక ఉజ్జీవజ్వాలుగా ఈ 2025లో ఈ యొక్క ప్రత్యేకమైన ఈ యొక్క కాన్ఫరెన్స్ ద్వారా, ఈ 18వ కాన్ఫరెన్స్ ద్వారా దేవుడు ఒక ఉజ్జీవం రేపి ప్రభు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. నాకు తెలుసు చాలామంది మిషనరీలు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. చాలామంది బలమైన కార్యాలు చేయబోతున్నారు. ప్రభుత్వ సెక్టార్లో దేవుడు మిమ్మల్ని పెట్టబోతున్నాడు. ప్రభుత్వ పాలన విధానాలు పడిపోతున్నప్పుడు మీరే తిరిగి లేపి దేవుని చేతిలో నీతి న్యాయం జరిగించే యోధులు మీలోంచి లేవబోతున్నారు. దేశం భుజాల మీదకి, మీ భుజాల మీదకి రాబోతా ఉంది. నీతి న్యాయం దేవుడు మీ ద్వారా జరిగించును గాక. ఈ రాత్రి ప్రవక్తల ద్వారా, అభిషక్తుల ద్వారా జరుగుతున్న ఈ కూడుక ద్వారా ఉన్నత అగ్ని జ్వాల మనలో పుట్టును గాక. పరిశుద్ధుడా, ఈ ప్రాంతమంతా నీ బలమైన అభిషేకానికి అప్పగిస్తున్నాను. నీ ఉన్నతమైన అభిషేకానికి మా నోరు పనిచేయాలి, మా కన్నులు పనిచేయాలి. కన్నీరు కార్చి ప్రార్థించే, రోధించే బిడ్డలు లేవాలి. నీ కొరకు పనిచేసే చేతులు కావాలి. నీ కొరకు పరిశుద్ధాత్మ పెట్టగలిగిన అభిషేకంతో కదిలే ఆ వేడి మాలో ఉండాలి. అట్టి కృపలో ఈ కాన్ఫరెన్స్ మీరు పెట్టారు, నడిపిస్తున్నారు. గత 3 దినాలు మాట్లాడి, రేపటి దినం కూడా మాట్లాడి పంపబోతున్నారు. ప్రతి ఒక బిడ్డ ఒక అగ్ని జ్వాలగా మండిపోవును గాక. సాతాను సామ్రాజ్యం కుప్పకూలిపోవును గాక. చెడు కార్యాలు యేసు నామములో కుప్పకూలిపోవును గాక. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.